గుడ్ ఆఫ్టర్నూన్. సాక్షి టీవీకి బొల్లినేని రాజగోపాల్ నాయుడు టీటీడీ చైర్మన్ గారు పంపినటువంటి లీగల్ నోటీసుకు సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే స్పందించారు. ఇందులో చాలా ప్రధానమైనటువంటి అంశాలను కూడా తీసుకొచ్చారు. టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు పదవి చేపట్టిన తరువాత పదుల సంఖ్యలో దుస్సంఘటనలు జరిగాయన్న విషయాన్ని ఆయన క్లియర్గా చెప్పుకొచ్చారు. పాప వినాశనంలో బోట్లు తిప్పింది నిజం కాదా టూరిజం పేరుతో? అసలు బోట్లు ఎలా వచ్చాయి? పాప వినాశనం అంటే పాపాలు తొలగిపోతాయని భక్తులు పరమ పవిత్రంగా భావించేటటువంటి ఆ నీళ్లలో బోట్లు తిప్పింది నిజం కాదా? ఈ బోట్లు తిరుమల వరకు ఎలా చేరుకున్నాయి అని ప్రశ్నించారు. వైకుంఠ ఏకాదశి రోజున టికెట్ల కోసం, దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి ఆ దర్శనం టికెట్ల కోసం తొక్కెసలాట జరిగి 6 చనిపోతే భక్తులు ఎందుకు క్షమాపణలు చెప్పాలి? నేను చెబితే వాళ్ళు ఏమన్నా బతికొస్తారా అని ప్రశ్నించింది మీరే కదా అని ప్రశ్నించారు. అలాగే తిరుమలని తాగుబోతులకు కేంద్రంగా మార్చేశారు. అక్కడ ఆఖరికి బెల్ట్ షాపు కూడా బయటపడింది. తాగి గుడి ముందే కొట్టుకున్నటువంటి పరిస్థితులు, దృశ్యాలు కూడా మనం చూసాము. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే చాలు తనకున్నటువంటి ఛానల్ ద్వారా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయటం, వారిని బెదిరించడం. వ్యక్తిత్వ హననం అంటే ఏదో పెద్ద పెద్ద నాయకుల మీద కాదు, సామాన్య భక్తులైనా వదిలిపెట్టరు, సామాన్య ప్రజలైనా వదిలిపెట్టరు. ఎవరినైనా సరే, సామాన్యుల్ని, అక్కడికి వెళ్ళేటటువంటి భక్తులు ఎవరైనా సరే, మాకు ఇలా దర్శనంలో ఆటంకాలు జరిగాయి, ఇబ్బందులు తలెత్తాయని ఎవరన్నా అంటే వారి వ్యక్తిత్వ హననం జరగాల్సిందే. వాళ్ళపైన రోహింగ్యాలను ఏదో ఒక ముద్ర వేయాల్సిందే. తన ఛానల్ ద్వారా ఈ బెదిరింపులు చేస్తున్నారు. ఒక ఛానల్ని అడ్డు పెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతూ తిరుమలను అరాచకాలకు కేంద్రంగా మార్చేశారని కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. అంతేకాదు ఇంకా చాలా చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. తన సామాజిక వర్గానికి చెందినటువంటి వారికే కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించాలని కూడా చెప్తున్నారట ఆయన. కరుణాకర్ రెడ్డి గారు బయటపెట్టారు. అసలు ఎవరి బిఆర్ నాయుడు గారు? నోటీసులు వెనుక, సాక్షి టీవీకి నోటీసులు వెనుక అసలు కథ ఏంటి? ముందుగా బిఆర్ నాయుడు గారు ఎవరనేది మనం తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్ళు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పరమ భక్తుడైన బిఆర్ నాయుడు గారు కలియుగ విశ్వక్సేనుడు అంటూ తిరుమలలో హోర్డింగులు పెట్టించుకున్న పరమ పుణ్యశీలి బిఆర్ నాయుడు గారు తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోతే క్షమాపణలు చెబితే తిరిగొస్తారా అని ప్రశ్నించి మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచిన బిఆర్ నాయుడు గారు సాక్షి టీవీకి లీగల్ నోటీసులు పంపించారు. సార్, భక్తులకు మెరుగైన సేవలు అందించండి అయ్యా బాబు అంటే బిఆర్ నాయుడు గారికి ఆగ్రహం వచ్చింది. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని రాజకీయాలకు కేంద్రం చెయ్యకండయ్యా బాబు అంటే బిఆర్ నాయుడు గారికి ఆవేశం వచ్చింది. వెంకన్న స్వామి దర్శనాన్ని వీఐపీలకే పరిమితం చేయకండయ్యా బాబు అంటే బిఆర్ నాయుడు గారికి కోపం వచ్చింది. దేవదేవుడి సన్నిధిలో దళారుల దంద ఆపండయ్యా బాబు అంటే బిఆర్ నాయుడు గారికి చిరెత్తుకొచ్చింది. వెంటనే సాక్షి టీవీకి నోటీసులు పంపించేశారు. అయ్యా బిఆర్ నాయుడు గారు, మేం ప్రశ్నించిన దానిలో ఏదైనా తప్పుందా? లీగల్ నోటీసులు ఇచ్చే ముందు ఒక్కసారి ఆ వెంకన్న స్వామి సన్నిధిలో నిలబడి ప్రమాణం చేసి ఆ తర్వాత నోటీసులు ఇచ్చుంటే బాగుండేది సార్. ఇప్పటికీ మించిపోయింది లేదు. మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మేమడిగిన ప్రశ్నల్లో వాస్తవం ఉందా లేదా? వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి ఇప్పుడైనా చెప్పండి. తిరుమలలో భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందులు మీ కంటికి కనిపించవా? ఏఐ టెక్నాలజీ పేరు చెప్పి భక్తులను మోసం చేస్తోంది నిజం కాదా? మొన్నటి తొక్కిసలాటలో ఏం జరిగిందో మనకు తెలుసు. అక్కడి నుంచి మొదలు పెడితే గోమాతల మరణం వరకు ఏం జరిగిందో మీ మనస్సాక్షికి తెలియదా? మీరెన్ని లీగల్ నోటీసులు పంపినా ఆ వెంకన్న భక్తుల కోసం సాక్షి ఎందాకైనా వెళుతుంది. ఎస్, ఖచ్చితంగా వెళుతుంది. నేను చెప్తున్నాను, ఒక్కసారి చూడండి. భక్తుల కోసం సాక్షి ఎందాకైనా వెళుతుంది. సామాన్య భక్తుల కోసం ఎందాకైనా పోరాడుతుంది. మీరు ఎన్ని లీగల్ నోటీసులు పంపినా టీవీ5 లీగల్ నోటీసుల ఉడత ఊపులకు సాక్షి టీవీ భయపడదు. తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై మా పోరాటం ఆగదు. పాయింట్ నెంబర్ 3 చెప్తున్నా, భక్తులకు సరైన సదుపాయాలు కల్పించాలన్నదే మా తాపత్రయం. ఇందులో ఎటువంటి వెనుకడుగు వేసేది లేదు. పాయింట్ నెంబర్ 4, టీటీడీని రాజకీయాలకు అతీతంగా ఉంచాలన్నదే సాక్షి టీవీ ఆకాంక్ష. ఇందులో మీరు పంపే నోటీసులకు భయపడేదే లేదు.
పాయింట్ నెంబర్ 5, సామాన్య భక్తుడికి మెరుగైన సేవలు అందించాలన్నదే మా డిమాండ్. ఈ డిమాండ్ మాది మాత్రమే కాదు, సామాన్య భక్తులది కూడా. ఆ గళాన్ని మేము వినిపిస్తున్నాము. దీనికోసం మీరు ఎన్ని లీగల్ నోటీసులు పంపినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. సామాన్య భక్తుడికి మేలు జరగాలి సార్. బిఆర్ నాయుడు గారు, ప్రాధేయపడుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం, తాపత్రయపడుతున్నాం, పోరాటం చేస్తున్నాం. ఈ క్రమంలో భయపడేది లేదు అనేది మాత్రం క్లియర్గా చెప్తున్నాం. పాయింట్ నెంబర్ 6, దేవదేవుణ్ణి కేవలం వీఐపీలకు పరిమితం చేయటంపై ప్రశ్నించడం మాత్రం ఆగదు. ఇది క్లియర్. అంటే ఇప్పుడు లీగల్ నోటీసులు వచ్చేసాయి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన 6 పాయింట్లు మేము వెనక్కి తీసేసుకోవాలి, అంతేనా? టీవీ5 లీగల్ నోటీసుల ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో సాక్షి టీవీ భయపడదనేది నిజం. అసలు బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తిరుమల కొండపై ఏం జరుగుతోంది, తొక్కిసలాట మొదలుకొని దళారుల దందా వరకు కొండపైన ఏం జరుగుతుంది, ఏఐ టెక్నాలజీ పేరుతో కొండపైన ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్నలతో పాటు సాక్షి టీవీకి లీగల్ నోటీసులు పంపిన బిఆర్ నాయుడు గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి సార్. లీగల్ నోటీసులు పంపించినా పర్లేదు, ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పండి. మీ నిర్లక్ష్యంతో తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోయింది నిజం కాదా? పవన్ క్షమాపణ చెప్పమంటే క్వశ్చన్ నెంబర్ 2, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు అవసరమైతే వాడుకుంటారు, లేకుంటే ఏ రకంగా అవమానిస్తారనేది ఒక్కసారి చెప్తాను చూడండి. పవన్ క్షమాపణ చెప్పమంటే క్షమాపణలు చెబితే చనిపోయిన వారు బతికొస్తారా అని టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి మీరు, అంటే బిఆర్ నాయుడు గారు అన్నమాట చెప్పింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 3, బిఆర్ నాయుడు హయాంలో తిరుమలలో దళారుల దందా పెరిగిపోయిన మాట వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 4, మీ చేతగానితనంతో రోజుల తరబడి సామాన్య భక్తులు క్యూ లైన్లలో ఇబ్బందులు పడుతున్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 5, ఏఐ టెక్నాలజీతో దర్శనాలనేది సాధ్యం కాదని మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం వెంకన్న సాక్షిగా చెప్పింది వాస్తవం కాదా? మీ ఛానల్లో కూర్చొని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే వాడుకున్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక్క వాస్తవం చెప్పేటప్పటికీ ఆయన మీద ఏ రకంగా వ్యక్తిత్వ హననం చేశారు సార్? ఆయనని ఇన్ని మాటలు అన్నారు సార్. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికో లేక జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేయించడానికి మాత్రమే మీకు ఎల్వి సుబ్రహ్మణ్యం పనికొస్తారు, అంతేగాని మీకు సలహా ఇవ్వడానికి పనికిరారు. తిరుమలలో వెంకన్న సాక్షిగా ఒక మంచి సలహా ఇచ్చారు, దానికి ఆయన్ని ఏ విధంగా ట్రోలింగ్ చేశారు మీరు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు మీరు? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఇది చాలా అవసరం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తిరుమలలో తొక్కిసలాట జరిగితే టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పాలన్నారు. భక్తుల వైపు నిలబడ్డారు, సామాన్యుల వైపు నిలబడ్డారు. ఆయన ఒక సందర్భంలో ఎవరు మంచి చేసినా మనం ఒప్పుకొని తీరాలి, ఎవరు సామాన్యుల పక్షం నిలబడ్డారు, వాళ్ళ గళం ఎవరు వినిపించారో వాళ్ళని నిజంగా మనం గొప్పగా చూడాల్సిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు టీటీడీ చైర్మన్ని క్షమాపణలు చెప్పమన్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో దర్శనానికి వెళ్ళారనే ఒక అక్కసుతో పూజారికే మెమో ఇప్పించారు. పూజారి పైన కోపం కాదు మనకి, పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నటువంటి కోపం, పవన్ కళ్యాణ్ పైన ఉన్నటువంటి అక్కసు. ఒక మంచి ఎవరూ చెప్పకూడదు, ఒక మంచి ఎవరూ చేయకూడదు, మీకు ఎవరూ సలహాలు ఇవ్వకూడదు. మీరు తిరుమలలో ప్రైవేటు వ్యక్తులను పెట్టుకుని బోర్డు మీటింగులకు కూడా వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తూ, అసలు టీటీడీలో ఉద్యోగులు గారు, వాళ్ళకి అధికారికంగా ఏ పదవులు ఉండవు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి తిరుమలలో కూర్చొని పెట్టుకుని మీరు చేస్తున్నటువంటి లక్ష్మణ లీలలు. ఎవరి లక్ష్మణ్? ఆ వేమూరి ఎవరు? వారంతా ఎక్కడికి పారిపోయారు? ఈ తొక్కిసలాట జరిగిన తర్వాత ఎక్కడికి పారిపోయారు సార్ వాళ్ళందరూ? మీరు ఎందుకు కూర్చోబెట్టుకున్నారు వారిని? దాతలిచ్చే విలువైన కానుకలపైన కూడా వీళ్ళు దృష్టి పెట్టారనేది ఏది ప్రైవేటు వ్యక్తులు తిరుమలలో కూర్చొని మీ పైన వచ్చిన ఆరోపణలు, వాటికి సమాధానం చెప్పండి. ఎస్, ఇందుకోసం ఆ వ్యక్తుల్ని, ప్రైవేటు వ్యక్తుల్ని కూర్చోబెట్టాం మా ఆఫీసులో. అపవిత్ర పనులు వాళ్ళు చేయలేదు, విలువైన కానుకలపై కన్నేయలేదు, ఏఐ టెక్నాలజీ పేరు చెప్పి ఒక రిహార్సల్స్ చేసి, ఒక ట్రయల్ చూసి, ఒక ప్రయత్నం చేసి భక్తుల్ని చంపేయలేదు అని చెప్పండి సార్. తప్పేముంది అందులో? సమాధానం చెప్పకుండా వీటికి ఏ ప్రశ్న అడిగినా మేము లీగల్ నోటీసులు పంపిస్తామంటే ఎలా? రైట్, ఈ అంశంపైనే మనం మాట్లాడబోతున్నాం. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
ఇస్మాయిల్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా ఇస్మాయిల్తో మనం మాట్లాడదాం. ఇస్మాయిల్, సాక్షి టీవీ తప్పు చేసిందని లీగల్ నోటీసులు ఇచ్చారా, లేకపోతే టీటీడీలో టీటీడీ చైర్మన్ తప్పుల్ని బయట పెట్టినందుకు లీగల్ నోటీసులు ఇచ్చారా? ఈశ్వర్, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సాక్షి మీడియా యొక్క స్లోగన్ ఏంటిదంటే సత్యమేవ జయతే. సత్యం చెప్పడం అనేటువంటిదే మా యొక్క నినాదము. సత్యం కోసమే మేము జర్నలిజం చేస్తామనేటువంటిది సాక్షి మీడియా ప్రారంభమైన నుంచి కూడా ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఎన్నో కఠిన పరీక్షలను కూడా సాక్షి తన నిలబడింది. సాక్షి సత్యమేవ జయతే అనేటువంటి నినాదం కోసం చాలా కఠినమైనటువంటి పరీక్షలు కూడా ఎదురొడ్డి నిలబడినటువంటి పరిస్థితి. ఈరోజు వచ్చినటువంటి ఈ లీగల్ నోటీస్ కూడా మనం సత్యం చెప్పినందుకు, వాస్తవం చెప్పినందుకు వచ్చినటువంటి ఒక నోటీస్. నిజంగానే జర్నలిజంలో ఒక నోటీస్ వచ్చింది అని అంటే దాన్ని యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒక మెడల్ లాగా చూడాల్సినటువంటి అంశంగానే చూడాలి. కానీ ఈరోజు ఈయన చెప్పినటువంటి ఈ నోటీస్ని ఒకసారి చూస్తే నాకు 2 డౌట్స్ వస్తున్నాయి. మీరు బీఆర్ నాయుడుకి సంబంధించి కొంత ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు. బీఆర్ నాయుడు ఈరోజు టీటీడీ చైర్మన్గా ఈ నోటీస్ ఇచ్చారు అని చెప్తున్నారు. ఈ నోటీస్ ఆయన TV5 అనేటువంటి ఒక ఛానల్ యజమానిగా కూడా ఉన్నారు అనేటువంటిది కూడా ఈరోజు ఈ లీగల్ నోటీస్లో ఎవరైతే ఈ లాయర్ పంపించారో ఉమేష్ చంద్ర PVG అనేటువంటి అడ్వకేట్ పేరు మీద ఈ నోటీస్ వచ్చింది. ఆయన దానికి కూడా ఉన్నారు. సో ఒక టీటీడీ చైర్మన్ ఒక మీడియా ఛానల్ను వాడుకొని చాలామందిని వ్యక్తిత్వ హననం చేస్తున్నటువంటిది చాలా రోజులుగా మనం చూస్తున్నటువంటి అంశం. బట్ మనం ఈరోజు ఆయన టీటీడీ చైర్మన్గానే ఈ నోటీస్ ఇచ్చారనుకుందాం. టీటీడీ చైర్మన్గానే ఈ నోటీస్ వచ్చింది అనేటువంటిది భావించి మనం మాట్లాడుతున్నాం. 3 విషయాలు ఇందులో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో ఎక్కడ కూడా మనం చెప్పినటువంటి ఒక వాస్తవాన్ని, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక వాస్తవాన్ని ఆయన డైరెక్ట్గా ఇక్కడ దాన్ని మెన్షన్ చేసి ఇది అబద్ధము అని చెప్పలేదు. మళ్ళీ చెప్తున్నాను, నోటీస్ పట్టుకొని చెప్తున్నాను, చాలా క్లియర్గా లేదు. ఆయన దీన్ని అంటే బీటింగ్ అరౌండ్ ద బుష్, మేము చేయని పనులను, మేము చెప్పని వాటిని, అసలు ఎగ్జిస్ట్ కాని విషయాలను ఇవన్నీ రాశారు. 10వ తారీఖు రోజు మనం ఇచ్చినటువంటి వార్తకు సంబంధించినటువంటిది 10వ తారీఖు రోజు సాక్షి టీవీలో వచ్చింది. 14వ తేదీన అదే వార్త, అట్లాంటి సేమ్ వార్త ఒకటి పేపర్లో, సాక్షి పేపర్లో వచ్చింది అనేటువంటిది వాళ్ళు ఈరోజు ఉదయం నుంచి కూడా నోటీస్ ఇచ్చిందంతో పాటు ఆ నోటీసు ఎందుకు ఇచ్చారు అనేటువంటి దాన్ని ఏవైతే బీఆర్ నాయుడుకి సంబంధించినటువంటి మీడియాలో దాన్ని ఉదయం నుంచి ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఒక మనం చేసినటువంటి లేకుంటే మనం మాట్లాడినటువంటి అంశాల్లో ఈ పర్టికులర్ విషయం, అది ఏదైతే తొక్కిస్లాట్లో 6 చనిపోయినటువంటి విషయం కావచ్చు, లేకుంటే దళారీ వ్యవస్థ పెరిగిపోయింది అనేటువంటి దానికి కావచ్చు, లేకుంటే భక్తులు గంటల తరబడి, రోజుల తరబడి 48 గంటలు భక్తులు లైన్లో ఉన్నటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. ఇటీవల గత 3-4 రోజుల క్రితం మనం చూసుకుంటే దానిని కానీ, ఇది తప్పు అని మనం వేసినటువంటి ఒక దృశ్యాన్ని కానీ, ఒక ఫోటోను కానీ, ఒక వార్తను కానీ, ఇది పర్టికులర్గా ఇది తప్పు, ఇది అబద్ధము, ఇది మార్ఫింగ్, ఇది నిజం కాదు అనేటువంటి ఒక్క సంఘటనని కూడా చూపెట్టలేకపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎంత సత్యం చెప్పామో ఆ సత్యం అనేటువంటిది ఎంత నిబద్ధతతో ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఈ అగ్ని పరీక్ష కూడా నిలబడుతుందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి లీగల్ నోటీస్లో ఒక్క అంశాన్ని కూడా చూపెట్టి ఇది అబద్ధము, ఇది వాస్తవ విరుద్ధము, ఇది దీనిలో నిజం లేదు అనేటువంటిది ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేయలేకపోయారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైతే మీడియాకి సంబంధించి ఒక మీడియా ఛానల్ని ఆయన నడుపుతున్నారనేటువంటిది కూడా చాలా క్లియర్గా రాశారు. మీడియా ఎథిక్స్ అనేటువంటి బహుశా తెలుసుంటే నేను వాళ్ళకు క్లియర్గా ఒక విషయం చెప్తున్నాను. మేము ఇచ్చినటువంటి వార్తలో ఏదైనా తప్పు ఉంటే దానికి ఒక రిజైండర్ ఇవ్వండి. ఇది మీరు పర్టికులర్గా ఇచ్చినటువంటి దాంట్లో ఇది తప్పు ఉంది, దీన్ని మీరు సరి చేసుకోండి, దీనివల్ల ఇబ్బంది ఉందనేటువంటి ఒక రిజైండర్ లేదు ఇప్పటివరకు. నేను ఎందుకు రిజైండర్ గురించి మాట్లాడుతున్నానంటే మీడియా హౌస్ నడుపుతున్నటువంటి వాళ్ళందరికీ ఇది తెలిసి ఉండాలి. ఒక వార్త ఇచ్చేటప్పుడు ఆ వార్తకు సంబంధించినటువంటి పూర్తిగా దాన్ని వెనుకున్నటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ వార్త మనం ప్రచురిస్తాము. అలాంటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరిగితే మీరు ఇది తప్పు చేశారు, పొరపాటు చేశారు, దీనివల్ల ఇబ్బంది ఉందనేటువంటిది ఇవ్వచ్చు. కాబట్టి మనం రాసినటువంటి ఏవైతే 5-6 అంశాలు ఉన్నాయో, ముఖ్యంగా అంశాల గురించి కూడా మీరు చెప్పారు, నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. అంశాలకు సంబంధించి ఎక్కడైతే దళారుల వ్యవస్థ పెరిగిపోయిందో చాలా చోట్ల, ఇంతకుముందు భూమన కరుణాకర్ రెడ్డి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ చెప్పారు, మద్యం తాగుతూ అక్కడ దొరికినటువంటి అంశాలు ఉన్నాయి. దీన్ని మీరు ఎందుకు తీసుకోవట్లేదు? ఎట్ ద సేమ్ టైం ఎవరైతే చనిపోయారో, చనిపోయిన వాళ్ళు క్షమాపణ చెప్తే వచ్చారనేటువంటి కామెంట్, అది దేవదేవుడి సన్నిధిలో నిలబడి చెప్పినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా వాస్తవాలు. కేవలం వాస్తవాలు చెప్పినందుకు ఒక లీగల్ నోటీస్ ఇచ్చి భయపెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ లీగల్ నోటీస్ అనేటువంటిది నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా చట్టానికి న్యాయానికి సమక్షంలో నిలబడేటువంటి లీగల్ నోటీస్ కాదు. కేవలం జర్నలిజాన్ని భయపెట్టాలని, సాక్షిని భయపెట్టాలని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. డెఫినెట్గా ఇది TV5 ఇచ్చినటువంటి ఈ లీగల్ నోటీస్ అనేటువంటిది ఇది కేవలం ఉడత ఉప్పు మాత్రమే అనేటువంటిది మనం చెప్తాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇందులో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నిలబడేటువంటి ఒక్క అంశం లేదు.
మనం టెలికాస్ట్ చేసినటువంటి ఒక పర్టికులర్ వార్త లింక్ ఇందులో మెన్షన్ చేశారు. దాంట్లో మనం తప్పు రాసామని, అబద్ధం రాసామని, వాస్తవ విరుద్ధం రాసామని, నిజం రాయలేదని, లేకుంటే కేవలం బురద జల్లే ప్రయత్నం చేశామనేటువంటి ఒక్క అంశాన్ని కూడా వీళ్ళు ఇక్కడ నిలబెట్టలేకపోయారు. కాబట్టి నోటీస్ ఇక్కడ ఉంది. నోటీస్కి సంబంధించి మనం క్లియర్గా చదివాము. డెఫినెట్గా నోటీస్కి సంబంధించి లీగల్గా తీసుకునేటువంటి యాక్షన్స్ తీసుకుంటారు. ఉదయం నుంచి ఎందుకు మనం ఇది ప్రత్యేకంగా ఒక లీగల్ నోటీస్ మీద ఇంతగా మాట్లాడాల్సి వస్తుందంటే, ఆయన లీగల్ నోటీస్ ఇస్తే టీటీడీ చైర్మన్గా ఆ లీగల్ నోటీస్కు మనం కూడా లీగల్ టీం నుంచి ఒక ఆన్సర్ ఇచ్చేవాళ్ళం. కానీ బిఆర్ నాయుడు ఈ లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత దీనిని చూపెట్టి మేము వార్నింగ్ ఇస్తున్నాము, సాక్షి మీడియాకు వార్నింగ్ ఇస్తున్నాము, అబద్ధాలు రాశారు అని ఆయన మీడియాను అడ్డుపెట్టుకొని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మేము సమాధానం ఇస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఎక్కడ కూడా లీగల్గా సాక్షి టీవీ కానీ సాక్షి పేపర్ కానీ రాసినటువంటి వార్తలో ఒక్కటంటే ఒక్కటి కూడా న్యాయం చట్ట పరిధిలో తప్పుడు అయినటువంటిది లేకుంటే నేరం లాంటిది ఒక్క అంశం కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఒక ఓవరాల్ బంచ్ ఆఫ్ ఏదైతే ఫాల్స్ న్యూస్ ఉందో, బంచ్ ఆఫ్ ఏదంటే అబద్ధాలు ఉన్నాయో వాటిని పేర్చి ఈ లీగల్ నోటీస్ ఇచ్చారనేటువంటిది మాత్రం నేను చెప్పగలుగుతాను. బట్ డెఫినెట్గా దీన్ని లీగల్ టీం అనేటువంటి చూస్తుంది. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. తిరుమలలో ఏం జరుగుతుంది అనేటువంటి దానికి ఒక వాస్తవమైనటువంటి దృశ్య రూపము, పత్రికలో ఒక అక్షర రూపం మాత్రమే సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఇచ్చాయి. ఇందులో ఒక్క అబద్ధం కూడా ఇక్కడ లేదు. అబద్ధాలు ఉంటే దానిని డెఫినెట్గా వాళ్ళు చెప్పొచ్చు, రిజైండర్ ఇవ్వచ్చు. కానీ అటువంటిది చేయకుండా కేవలం ఒక క్షమాపణ ఇవ్వాలి, లేదంటే 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా ఇస్తానటువంటి ఒక బెదిరింపుగా మాత్రమే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఈశ్వర్, ఇప్పుడు నేను ఒక బైట్ ప్లే చేయాలనుకుంటున్నాను ఇస్మాయిల్. ఇది తొక్కిసలాట జరిగిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కనీసం క్షమాపణైనా చెప్పండి, మీ చేతగానితనంతో 6 భక్తులు చనిపోయారు అన్నప్పుడు మానవతావాదిగా పేరు తెచ్చుకున్నటువంటి కలియుగ విశ్వక్సేనుడు అని హోర్డింగులు పెట్టించుకున్నటువంటి బిఆర్ నాయుడు గారు, ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు ఏం మాట్లాడారనేది ఒక్కసారి వింటే అసలు వీళ్లకు భక్తుల పట్ల ఉన్నటువంటి నిజమైన భక్తి, అక్కడ చేయాల్సింది భక్తితో సేవ చేయాలి. నిజంగా ఆ రెండూ ఉన్నాయా, భక్తుందా, సేవా తత్వం ఉందా అనేది అర్థమవుతుంది. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇస్మాయిల్, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక 2 వీలరో 4 వీలర్తోనో మనము ఒకరికి ఏదైనా చిన్నగా తాకినా, మన వల్ల ఒకరు గాయపడ్డా పెద్దగా అవసరం లేదు, చిన్న గాయం తగిలినా మనం తప్పనిసరిగా క్షమాపణ చెప్తాం వాళ్ళకి. ఇది మనం చేయాల్సినటువంటి. కానీ 6 భక్తులు వాళ్ళ నిర్లక్ష్యంతో చనిపోతే టీటీడీ ఈఓకి, చైర్మన్కి, ఏఈఓకి, జేఈఓకి, చైర్మన్కి మధ్య ఏదో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న విషయాలు వాళ్లే బయట పెట్టుకుని వాళ్ళ నిర్లక్ష్యంతో ఏఐ టెక్నాలజీ కోసం ఒక ట్రయల్ చూసి 6 భక్తులు చనిపోతే క్షమాపణలు చెప్పడానికి కూడా మనసు రాలేదంటే ఏమనాలి? ఇలాంటి వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్గా నియమించినటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలి? డెఫినెట్గా టీటీడీ అనేటువంటిది ఒక రాజకీయంగా పునరావాస కేంద్రంగా మారిపోయింది అనేటువంటి విమర్శలు ఈ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ నియామకం జరిగిందో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. కేవలము గత 5 ఏళ్లలో, ముఖ్యంగా గత గవర్నమెంట్ ఉన్నటువంటి 5 ఏళ్లలో అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలను, కుట్రలను ప్రచారం చేశారు కాబట్టి ఆయనకు ఈ పదవి వచ్చింది అనేటువంటిది బహుశా ఆయనకు కూడా తెలుసు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసింది. సో డెఫినెట్గా ఆ పదవి వచ్చిన తర్వాత ముఖ్యంగా టీటీడీలో ఎలాంటి అనుభవం లేనటువంటి ఒక వ్యక్తిని డైరెక్టర్గా చైర్మన్గా తీసుకొచ్చి ఆయనను చైర్మన్ చేసిన తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి తప్పులు మనం చూడొచ్చు. తొక్కిసలాట దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే, నేను నిన్న మొన్న 3 రోజులు సెలవులు వస్తే 48 గంటల పాటు భక్తులు క్యూ లైన్లలో నిలబడ్డారు. ఈవెన్ క్యూ లైన్ కంటే బయటనే దాదాపు 10-12 గంటల పాటు నిలబడ్డారు అనేటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయంటే ఎంత దారుణంగా మేనేజ్మెంట్ ఉంది అనేటువంటిది. తర్వాత ఎవరైతే దేవుడి దగ్గర సేవ చేసేటువంటి వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా హైందవ ధర్మం నేర్పించినటువంటి గొప్ప నైతికత విలువల్లో ఒకటి ఏంటంటే ఎవరు కూడా రాగద్వేషాలకు దూరంగా ఉండాలి, ఈగోస్కు దూరంగా ఉండాలి. కానీ మనం ఈ మొత్తం టైం చూస్తే, టెన్యూర్ చూస్తే బిఆర్ నాయుడుకి సంబంధించి
ఆయన కమిషనర్తో పూర్తిగా ఆయనకు ఈవోతో పూర్తిగా ఆయనకు విభేదాలు ఉన్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. చాలా వరకు డైరెక్ట్గానే కొన్ని సందర్భాల్లో కడినటువంటి పరిస్థితి. అంటే మనిషి రాగద్వేషాలను జయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప సేవ చేసుకునేటువంటి ఒక భాగ్యం అది. జీవితంలో చాలా తక్కువ మందికి దొరికేటువంటి భాగ్యం అది. అటువంటి వ్యక్తి రాగద్వేషాలతోని ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన వెళ్తే ఒక పూజారిని కూడా మెమో ఇచ్చారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే రాగద్వేషాలు ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నారు, అందువల్లనే ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా చాలా వస్తుంది. నేను ఇంకొక విషయం చెప్తాను, చాలా కీలకమైనటువంటి విషయము. చాలా తప్పులు జరుగుతున్నాయి ఏఐ టెక్నాలజీ పేరుతో. గతంలో కూడా వార్తలు వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. కంటిన్యూగా నేను మళ్ళీ చెప్తున్నాను, ఏఐ టెక్నాలజీ పేరుతో గందరగోళం జరుగుతోంది అక్కడ అనేటువంటిది. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటిని సాక్షి టీవీ, సాక్షి పేపర్, సాక్షి మీడియా బయటికి తెరుస్తుంది, వెలుగులోకి తీసుకొస్తుంది అనేటువంటి భయంతోనే చేసినటువంటి ఒక ప్రయత్నం ఇది. ఏ విధంగానైనా వీళ్ళని అడ్డుకట్ట వేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి నోటీస్గానే దీన్ని భావించాల్సి ఉంటుంది. ఈశ్వర్ ఇస్మాయిల్ చాలా చక్కని మాట చెప్పారు హైందవ ధర్మం గురించి, అది ఎంత సేవాభావం కలిగి ఉంటుందనేది. మనకి తిరుమలలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది మానవ సేవే మాధవ సేవ అని. ఈరోజు సామాన్య భక్తులకి దర్శన భాగ్యం, సరైన దర్శన భాగ్యం కల్పించలేక విఐపీలకు కనిపిస్తుంటే అసలు ఈ హైందవ ధర్మం చెప్పినటువంటి మాటనే మనం మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా? విఐపీ సేవే మాధవ సేవ అని తిరుమలలో ప్రస్తుతం పాలక మండలి పనిచేస్తోందా? డెఫినెట్గా వీఐపీలకు సంబంధించి, వీఐపీలకు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటిది టైం షెడ్యూల్ ఉంటుంది. గత కొన్ని తరాల నుంచి అది వస్తున్నటువంటిది, దాన్ని అంతవరకే పరిమితం చేయాలి. కానీ పూర్తిగా వీఐపీల కోసము సామాన్య భక్తులను గంటల తరబడి చిన్నపిల్లలని క్యూ లైన్లో పెట్టుకొని మహిళలు, వృద్ధుల్ని వాళ్ళు ఎక్కడి నుంచో పాపం శ్రీకాకుళం నుంచి, చిత్తూరు నుంచి, తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి, చాలా ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ నుంచి, బీహార్ నుంచి ఎంతోమంది వస్తారు. ఆ సామాన్య భక్తులు అక్కడికి వచ్చిన తర్వాత కేవలం వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని మాకు దర్శనమిస్తాడనేటువంటి నమ్మకంతో అక్కడికి వస్తారు. అటువంటి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం టీటీడీ మీద ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. బట్ దాన్ని కాకుండా కేవలం వీఐపీలు అని అంటే ఎవరు వీఐపీలు అంటే ఇప్పుడు ఎవరైతే అధికారంలో, ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళే వీఐపీలు అనేటువంటి ఒక పెద్దది వచ్చింది. దానికోసమే చాలా వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు టైమింగ్స్ని. గత ఏడాది కాలంలో మనం చూసుకుంటే ఏ విధంగా వీఐపీ సేవలకు సంబంధించి, వీఐపీలకు సంబంధించినటువంటి దర్శనాల సంఖ్య పెరిగిందో నంబర్స్ చూస్తే చాలా స్పష్టంగా అవుతుంది. దీని గురించి రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్గా టీటీడీ గతంలో ఎన్ని జరిగాయి, ఇప్పుడు ఎన్ని జరిగాయి అనేటువంటి వాస్తవాన్ని బయటపెడితే ఏ విధంగా పెరిగింది అనేటువంటిది కూడా చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి అందరికంటే గొప్ప అనేటువంటి భావంతో నుండి వచ్చిన వాళ్ళందరూ భక్తులు, వాళ్ళు సామాన్యులైనా మిగిలిన వాళ్ళైనా వాళ్ళని ఒకే విధంగా ట్రీట్ చేయాలనేటువంటి ఒక బాధ్యతతో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని కరెక్ట్గా చేయగలుగుతారు తప్ప రాజకీయ పునరావాసాల ద్వారా ఎవరైతే ఈ పదవుల్లోకి వస్తారో వాళ్ళు దీన్ని పూర్తిగా నిలబెట్టుకుంటారు. ఈ గొప్ప ఏదైతే అదృష్టం ఉందో దాన్ని నిలబెట్టుకుంటారనేటువంటిది ఆలోచించడం కూడా కొంతవరకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యత్ అని మన పురాణాలు అంత గొప్పగా చెబుతున్నటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో ఈరోజు టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు పదవీ ప్రమాణం చేసిన తరువాత తిరుమలలో బెల్ట్ షాపులు రావడం ఏంటి సార్? తిరుమలలో తాగుబోతులు కొట్టుకోవడం, గుడి ముందు కొట్టుకోవడం ఏంటి సార్? పచ్చి బూతులతో రెచ్చిపోవడం ఏంటి సార్? అసలు ఏంటి, తిరుమల పవిత్రతను కాపాడుతున్నారా వీళ్ళు, లేకపోతే నాశనం చేస్తున్నారా? డెఫినెట్గా టీటీడీకి సంబంధించి జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు నిజంగానే చాలా దురదృష్టకరంగా మీడియాలో కూడా మనం దాదాపు 2 దశాబ్దాలుగా ఉన్నాము, చాలా వరకు చూస్తున్నాము. కానీ ఎందుకు అంటే అంత సీరియస్నెస్ ఎందుకు లేదు అక్కడ కూర్చున్నటువంటి వాళ్లకు, ఎందుకు ఇటువంటి అపచారాలు జరుగుతున్నాయి అనేటువంటి దాని మీద కూడా సీరియస్గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం రాగద్వేషాలకు, వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కోసము, లేకుంటే కేవలం వీఐపీల సేవలో తరించాలనేటువంటి కొన్ని ఉద్దేశాలతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి, ముఖ్యంగా హై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు, చైర్మన్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళనే ఇదంతా జరుగుతుంది అనేటువంటిది చాలామంది చర్చించుకుంటున్నారు. టీటీడీలో ఇప్పుడు ఏ ఉద్యోగిని ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి ఒక పూజారి మీద కక్ష సాధింపు ఏంటిది, స్వామివారి సేవలో ఉన్నటువంటి పూజారుల మీద కూడా కక్ష సాధింపు జరగడం ఏంటిది అనేటువంటిది కూడా చాలా క్లియర్గా పూజారి అంటే గుర్తుకొస్తోంది సార్. తిరుమలలో ఒక 5 స్టార్ హోటల్, పబ్బులు నడిపేటటువంటిది, నాన్ వెజ్ దొరుకుతుంది, డీజేలు పెట్టుకుంటారు. తిరుపతిలో తిరుమలకు అతి సమీపంలో దాని నిర్మాణం పైన కొంతమంది స్వామీజీలు ఆందోళన చేశారు. వాళ్ళు తిరుమలకు వెళ్ళి ఆందోళన చేస్తున్నటువంటి సమయంలో పోలీసులతో ఈడ్చి పడేయడమే, తన్ని తరిమేయడమే కాదు, 110 మంది స్వామీజీలపైన కేసులు పెట్టారు. స్వామీజీల మీద కేసులు పెట్టినటువంటి చరిత్ర తిరుమలలో ఎప్పుడైనా ఉందా? బట్ డెఫినెట్గా ఇవన్నీ కూడా వాస్తవాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా వాస్తవాలు.
ఇప్పుడు వాస్తవం మాట్లాడితే మీ మీద లీగల్ నోటీస్ పంపిస్తారు, మీ మీద కేసు పెడతారు. డెఫినెట్ గా దీన్ని ట్రోల్ చేస్తారు, వ్యక్తిత్వంగా వాళ్ళ మీద వ్యక్తిగతంగా ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక సైన్యాన్ని దించుతారు, వాళ్ళ మీడియాలో నెగిటివ్ న్యూస్ రాస్తారు. బట్ ఇది వాస్తవమా కాదా అనేటువంటి డిబేట్ చేసేటువంటి ధైర్యం ఉందా? నిజంగా నేను చెప్తున్నాను, ఇవన్నీ ఇందులో ఏదైనా అబద్ధం ఉంది మనం చెప్తున్నటువంటి అన్ని విషయాల్లో ఇది వాస్తవం కాదు అని పాయింట్ బై పాయింట్ తర్కంతో వాదించేటువంటిది, లేకుంటే తర్కంగా తీసుకొచ్చి లాజికల్గా దానికి చెప్పేటువంటి ధైర్యం ఉందా అనేటువంటిది డెఫినెట్గా వస్తుంది. బట్ నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను క్లియర్గా. ఇది మేము ఎందుకు చెబుతున్నాము ఈ లీగల్ నోటీస్ గురించి అంటే, ఇది కేవలం లీగల్ నోటీస్ వరకు పరిమితమై ఉంటే బిఆర్ నాయుడు మేము కూడా లీగల్ టీం వరకు దీన్ని సమాధానం చెప్పేవాళ్ళము. కానీ ఆయన తన మీడియాను అడ్డు పెట్టుకొని ఇది ఒక వార్నింగ్ లాగానో, లేకుంటే సాక్షి మీడియా తప్పు చేసిందనే అసత్య కథనాలను వండి వార్పిస్తున్నందుకు సమాధానంగానే మేము ఈరోజు అసలు సత్యం ఏంటిది అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈశ్వర్ రైట్, మీరు లైవ్లోనే ఉండండి. విజయవాడ నుంచి మన ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్తో మాట్లాడదాం. సతీష్, సాక్షి టీవీలో వచ్చినటువంటి ఒక కథనం, అందులో వచ్చినటువంటి కొన్ని అంశాలు, వాటిపైన టీటీడీ చైర్మన్ హోదాలో బిఆర్ నాయుడు గారు ఇచ్చినటువంటి లీగల్ నోటీసు, నిజానికి ఆ కథనంలో ఎక్కడైనా సరే అసత్యాలు ఉన్నాయా? పోనీ లీగల్ నోటీసులో ఇది అసత్యమని ఎక్కడైనా వాళ్ళు చెప్పగలిగారా? ఇక్కడే అడ్డంగా దొరికిపోయారు బిఆర్ నాయుడు. ఈ లీగల్ నోటీసు పేరుతో సాక్షిని లేదా సాక్షి మీడియాని బెదిరించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాస్తవానికి ఈ కథనానికి సంబంధించి అందులో ప్రస్తావించినటువంటి అంశాలు చాలా స్పష్టంగా ఉంది. ఇందులో మొదట మనం చూస్తే తొక్కిసలాట జరిగినటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రే కాదు, ఎన్నో ఆ 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎటువంటి రవాణా సదుపాయాలు కానీ లేదా ఎటువంటి టెక్నాలజీ కూడా అందుబాటులో లేనటువంటి సందర్భాల్లో కూడా జరగనటువంటి ఒక దుర్ఘటన టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం టికెట్ల కోసం వచ్చినటువంటి భక్తుల తొక్కిసలాట జరిగింది. సో ఆ ఘటన జరిగినప్పుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా టీటీడీ చైర్మన్ కూడా క్షమాపణ చెప్పాలి, పాలక మండలి మొత్తం కూడా క్షమాపణ చెప్పాలని అన్నారు. సో ఇప్పుడు అదే విషయాన్ని మరి సాక్షి ఆ అంశాన్ని సాక్షి టీవీలో ప్రసారం చేసినప్పుడు మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఈ లీగల్ నోటీస్ ఇవ్వలేదు, సాక్షి టీవీకి ఎందుకు ఇచ్చారని. ఇంకొక వైపు ఏఐ టెక్నాలజీ పేరుతో మేము భక్తుల దర్శనాల సమయాన్ని తగ్గిస్తామని ఆర్భాటంగా టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినటువంటి బిఆర్ నాయుడు ప్రకటించుకున్నారు. ప్రకటించిన తర్వాత దాదాపు 8 నెలలు అవుతున్నది, ఇంకా అమలు కాలేదు. స్వయంగా టీటీడీలో మాజీ ఈవోగా పనిచేసినటువంటి మాజీ ఈవో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం తిరుమలలోనే చాలా స్పష్టంగా తిరుమలకు వచ్చిన సందర్భంగా దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఏఐ టెక్నాలజీ అన్నది అసాధ్యం ఇక్కడ అమలన్నది. సో ఈ విషయంలో మరి సాక్షి టీవీ ఏఐ టెక్నాలజీతో పేరుతో వైఫల్యం చెందారని ప్రసారం చేస్తే నోటీస్ ఇచ్చారు. మరి అదే అంశాన్ని చెప్పినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యానికి కూడా నోటీస్ ఇస్తారన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సో ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళ దురుద్దేశం ఏ విధంగా ఉన్నదనేది. మరొక వైపు శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టేటప్పుడు తెలుగుదేశం పార్టీ వాయిస్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి అనేక అక్రమాలు జరిగాయని రకరకాల ఆరోపణలు చేశారు. ఆ దర్శనాలు రద్దు చేస్తామని కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఇంకా పెంచినటువంటి పరిస్థితి. సో ఇక్కడ టీటీడీ చైర్మన్ గా ఆయన చెప్పిన మాటలే మనం సాక్షి టీవీ ప్రసారం చేసింది కూడా ఆయన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టేటప్పుడు ఏ మాటలు చెప్పారు, ఏ హామీలు ఇచ్చారు, వేటిని అమలు చేస్తామన్నారు, వాటిని అమలు చేయడంలో ఆ మాటను నిలబెట్టుకోవడంలో ఏ విధంగా చైర్మన్ హోదాలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు వైఫల్యం చెందారు అన్న అంశాన్ని ప్రస్తావించారు. సో కథనంలో పూర్తి ఆధారాలు ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తి వాస్తవాలు ఉన్నాయి. అందుకనే దాన్ని ఏ విధంగా సమాధానం చెప్పాలో తెలియక లీగల్ నోటీసులు ఇచ్చి దాని ద్వారా ఏదో బెదిరించేటువంటి ప్రయత్నం చేయడానికి దాన్ని మళ్ళీ తమ మీడియాలో వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒక బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఖచ్చితంగా భక్తులకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏఐ టెక్నాలజీని వైఫల్యం చెందిందా లేదా, ఏఐ టెక్నాలజీ దర్శనం 2 గంటల్లో పూర్తి చేస్తామని విఫలమైన మాట వాస్తవమా కాదన్నదానికి సమాధానం చెప్పాలి. టీటీడీ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి దుర్ఘటన ఈ పాలక మండలి వైఫల్యం వల్ల జరిగిన మాట వాస్తవమా కాదా సమాధానం చెప్పాలి. శ్రీవాణి ట్రస్ట్ విషయంలో ఎందుకు నాలుక మడత పెట్టారు, ఎందుకు శ్రీవాణి ట్రస్ట్ విషయంలో మీరు ఆ ప్లేట్ ఫిరాయించారనే అంశానికి సంబంధించి సమాధానం చెప్పాలి. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో దళారీ వ్యవస్థ కొనసాగుతుందా లేదా,
దీనికి సమాధానం చెప్పాలి. వీటన్నిటి గురించి సమాధానాలు చెప్పకుండా వాటిపైన భక్తుల కోసం ప్రశ్నించినందుకు, భక్తుల తరపున మాట్లాడినందుకు, భక్తుల మాటలు ప్రసారం చేసినందుకు, ముఖ్యంగా వీళ్ళ బాధ అంతా కూడా మొన్న వీకెండ్ 2 గంటల్లోనే భక్తులకు దర్శనం కల్పిస్తామని బిల్డప్ ఇచ్చినటువంటి టీటీడీ పాలక మండలి, ముఖ్యంగా చైర్మన్ బిఆర్ నాయుడు ఒక వీకెండ్ లో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. శుక్ర శని ఆగస్టు 14, 15, 16 తేదీల్లో వరుసగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, తర్వాత మరుసటి రోజు శ్రీకృష్ణాష్టమి, తర్వాత ఆదివారం, ఈ 3 రోజులు సెలవు వస్తే విపరీతమైన భక్తులు వచ్చారు. వాళ్ళని నిర్వహించడానికే చేతకాలేదు. కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదని చెప్పి భక్తులు ఆర్తనాదాలు, ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తే దాన్ని ప్రసారం చేసినందుకు పగబట్టి దానికి అసహనంతో ఈ విధమైన నోటీసులు విధించిన సందర్భం. సో ఇక్కడ క్లియర్ గా భక్తుల కోసం మాత్రమే సాక్షి టీవీ ప్రసారం చేసింది ఆ కథనాన్ని. దాన్ని జీర్ణించుకోలేక ఇటువంటి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులకి భయపడే విషయం సాక్షి టీవీ భయపడేటువంటి అవకాశాలు, ఇందులో వాస్తవాలకు మాత్రం ఇప్పటికీ కూడా బిఆర్ నాయుడు సమాధానం చెప్పడం లేదు. ఈశ్వర్, స్వామి భక్తి ఉండాలి అంటారు కదా, తిరుమలలో వదిలేద్దాం. తిరుమలలో స్వామి భక్తి వారికి ఎంత ఉందో ఏంటో దాన్ని మనం కొలతేసి చెప్పలేం. కానీ వారు నడిపేటటువంటి టీవీ ఛానల్లో అయితే స్వామి భక్తి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా ప్రశ్నించిన వాళ్ళని సామాన్య భక్తులైనా సరే, లేకపోతే ప్రజలైనా సరే, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి బెదిరింపులు, లేకపోతే వ్యక్తిత్వ హననం, లేకపోతే రోహింగ్యాలని ముద్రలు, ఈ రకంగా తన ఛానల్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఎవరూ నోరెత్తకుండా చేస్తున్నారనేది కరుణాకర్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ అన్న మాటలు. నిజానికి కరుణాకర్ రెడ్డి గారు కూడా ఒక బాధితులే అనుకోవచ్చా వీళ్ళ బాధితుల లిస్టులో? ఖచ్చితంగా, ఎందుకంటే అది జరిగింది కూడా ఈ మధ్య. ఈ ఎపిసోడ్కు ముందు, సాక్షి కంటే ముందు బెదిరింపులు కరుణాకర్ రెడ్డికే బిఆర్ నాయుడు తన TV5 ఛానల్ ద్వారా ఇచ్చినట్టు పరిస్థితి. ఎందుకంటే భూమన్ కరుణాకర్ రెడ్డి టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్, 2 సార్లు చైర్మన్ గా పనిచేశారు. అక్కడ అనేక అంశాలపైన పూర్తి సంపూర్ణమైన అవగాహన ఉండి అక్కడ జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా వెలికి తీసినందుకు ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఒక లాఠీతో, పోలీసుల లాఠీతో ఒక వ్యక్తి ఒకను కొడితే ఆ విషయాన్ని తీసుకొచ్చి భూమన్ కరుణాకర్ రెడ్డికి ఆపాదించి దానిపైన 3 రోజులు డ్రైవ్ నడిపిన పరిస్థితి కరుణాకర్ రెడ్డి టార్గెట్ గా. సో చాలా స్పష్టంగా టీటీడీలో అక్రమాలు, ఎప్పుడైతే టీటీడీలో జరుగుతున్నటువంటి అపచారాలను, అక్రమాలను, పరిపాలన లోపాలను, వైఫల్యాలను కరుణాకర్ రెడ్డి ప్రశ్నించగానే కరుణాకర్ రెడ్డిని తన మీడియా ద్వారా టార్గెట్ చేశారు. సో ఇప్పుడు సాక్షి టీవీలో భక్తుల కోసం, భక్తుల సౌకర్యాల కోసం, భక్తుల అవస్థల గురించి కథనాలు రాగానే సాక్షి టీవీకి నోటీస్ ఇచ్చి మళ్ళీ ఆయన మీడియా ద్వారా బెదిరించేటువంటి ప్రయత్నం. సో ఇలా ఎప్పుడు కూడా బిఆర్ నాయుడు వైఫల్యాల్ని, టీటీడీ పాలక మండలి చైర్మన్ హోదాలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు వైఫల్యాలను ఎవరు ప్రశ్నించినా, అది ప్రతిపక్షం అయినా, మీడియా అయినా, సామాన్య భక్తులైనా, ఎందుకంటే మనం చాలాసార్లు చూసాం ఈవెన్ భక్తులను కూడా తిట్టినటువంటి పరిస్థితి TV5 ఆ వేదికగా. ఎవరైతే గతంలో సౌకర్యాల గురించి ప్రశ్నిస్తే మీకు సౌకర్యాలు కావాలా, ఏసీలు కావాలా, ఫ్యాన్లు కావాలని కూడా TV5లో కథనాలు వేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడే అర్థమవుతుంది, తిరుమలకు వచ్చేటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రశ్నించినా, తిరుమల వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వ్యక్తులు ప్రశ్నించినా, అక్కడ జరుగుతున్నటువంటి స్వామీజీలు ప్రశ్నించినా వాళ్ళపైన కేసులు పెట్టడం కానీ, ఎవరు ప్రశ్నించినా టీటీడీలో జరుగుతున్నటువంటి అంశాలను కేసులు పెడతాం, నోటీసులు ఇస్తాం, అరెస్టులు చేస్తాం, వాళ్ళపైన TV5 ద్వారా వ్యక్తిత్వ హననం చేస్తాం అన్నటువంటి ఒక ఫార్ములాని గత 8 నెలలుగా అమలు చేస్తున్నారు. కానీ ఇన్ని చేస్తున్నా సరే టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మొదటి వారం రోజుల్లో చైర్మన్ హోదాలో బిఆర్ నాయుడు చెప్పినటువంటి మాటలేవి ఎందుకు అమలు కావడం లేదు, భక్తులకి ఎందుకు ఆ సౌకర్యాలు కల్పించడం లేదు అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పనటువంటి పరిస్థితి. ఇక్కడే ఆ వైఖరి, టీటీడీ చైర్మన్ వైఖరి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈశ్వర్, మరింత సమాచారం అందించినటువంటి ఇస్మాయిల్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైట్, ఒకటి మాత్రం నిజం, కొన్ని పాయింట్స్ అయితే నేను మళ్ళీ ఫైనల్గా చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి లీగల్ నోటీసులు వీటికి ఒకటే సమాధానం, భక్తుల కోసం ఎందాకైనా పోరాడుతుంది సాక్షి టీవీ. TV5 ఇచ్చినటువంటి, బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్నటువంటి టీటీడీ తరపున ఇచ్చినటువంటి నోటీసుల ఉడత ఊపులకు మాత్రం భయపడేది లేదు. తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలపై మా పోరాటం మాత్రం ఆగదు. భక్తులకు సరైన సదుపాయాలు కల్పించాలన్నదే మా తాపత్రయం. టీటీడీని రాజకీయాలకు అతీతంగా ఉంచాలన్నదే సాక్షి టీవీ ఆకాంక్ష. సామాన్య భక్తుడికి మెరుగైన సేవలు అందించాలన్నదే మా డిమాండ్. దేవదేవుడిని కేవలం వీఐపీలకు పరిమితం చేయటంపై, ప్రశ్నించడంపై మేము వెనకడుగు వేసేటటువంటి ప్రసక్తే లేదు. ఇది మాత్రం క్లియర్. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ లైవ్ షో వెంకన్న సాక్షిగా. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.